చాలా బాగుంది. హైలైట్స్ ఏమనిపించింది బ్రో సినిమా అంతా? పవర్ స్టార్ మ్యూజిక్ క్రేజీ. తమన్ అసలు అబ్బా సీట్లో కూర్చున్నారు అసలు. లేదు అసలు తమన్ ఎలా కొట్టాడు బీజిఎం క్రేజీ. మైండ్ బ్లాక్. చడ్డీలు చింపేసుకున్నాం, చడ్డీలు చింపేసుకున్నాం. అసలు మామూలుగా లేదు. కొంతమంది మీకు నచ్చిన నేను థియేటర్ సెకండ్ హాఫ్ అనుకున్నంత లేదు. అలా బాగుందా? క్రేజీ. చాలే టీవీలో వస్తామా మేము? యూట్యూబ్ లో వస్తుంది. ఓకే ఏం ఛానల్? రివ్యూ టాక్స్. రివ్యూ టాక్స్. ఏట్రా ఏ వద్దు మీరు హ్యాండ్ పట్టుకోండి, చేసి కావాలి మీరు ఈ సినిమాలో బీజిఎంలు తమనన్న ఏందన్నా బీజిఎంలు గాంభీరంగా ఉన్నాయన్న. డైరెక్షన్ సుజిత్ అన్న నీ రుణం మేము ఈ జనంలో తీసుకునేవంతే. పవన్ కళ్యాణ్ నుంచి మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో అది అందరికి ఫ్యాన్స్ ఇచ్చేసాడంతే. ఆ ఫైట్లు పోయా సినిమా ఎలా ఉన్నా పర్లా, ఫైట్లు మాత్రం ఒక జాని ఒక పంజా ఈ సినిమాలన్నింటినీ దాటేసిందంతే. పక్క దేశాలతో పోటీ పడుతుపోయే ఫైట్లో కాబట్టి సినిమాలో ఉన్న బీజిఎంలు కానీ ఎలివేషన్ సాంగ్ కానీ అన్నింటికి మించి పవన్ కళ్యాణ్ అన్న చేసిన కష్టం ఆ ఫైట్లు. దీనికి మాత్రం ఏం చెప్పినా ఎలా చెప్పినా ఏమన్నా మాత్రం ఒప్పుకొని తీరాల్సింది అందరూ. దేనికంటే ఆ ఫైట్లు కష్టం కానీ ఆ కత్తులు తిప్పడం కానీ కష్టం. అది పాప ఏంది పోయా ఆ మార్షల్ ఆర్ట్స్ చేస్తుంటే నిజంగా అసలు ఈ వయసులో కూడా మేము చేయలేకున్నాం అంతే. కాబట్టి అతను ఆ వయసులో కూడా కష్టపడి చేస్తున్నాడంటే నిజంగా అసలు గ్రేట్. అసలు అనిపించింది సుజిత్ గారి డైరెక్షన్ అయితే అసలు వేరే లెవెల్. అంటే సాహో సినిమా లెవెల్లో పోయిందంతే. సాహో సినిమా మించి ఉందన్నమాట. కాబట్టి పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీసాడు కాబట్టి ఇంక నుంచి ఆయనకి వరుసగా సినిమాలు అంతే. ఆయన ఒక్కొక్క సినిమా 1000 కోట్లు పైన అంతే. ఆయనకి ఇంక నుంచి బడ్జెట్లు 1000 కోట్లు పెట్టి చేస్తారు అంతే అందరూ. కాబట్టి సుజిత్ గారికి అయితే లైఫ్ మారిపోయింది. వీళ్ళందరూ తమిళ యాక్టర్లు చేసిందంతా బాగానే ఉంది. అర్జున్ దాస్ అనే అతను వాయిస్ గానే అతను కూడా గంభీరంగానే ఉంటుంది. అందరూ చేశారు బాగానే. అతను కూడా బాలీవుడ్ అతని పేరు ఏదో ఇమ్రాన్ హస్మిన్కి ఆయన రొమాన్స్లకి ఆయన యాక్టింగ్కి కామెడీకి నేను పెద్ద ఫ్యాన్. నేను ఆయన పాటలకి ఆయన సాంగ్లకి డ్యాన్స్లకి విలన్గా సరిపోయాడు. అంటే ఆ పవన్ కళ్యాణ్ గారికి ఆపోజిట్గా విలన్గా కొద్దిగా సార్లేదు. ఆయన ఇంకెవరైనా గంభీరంగా పెట్టి వాళ్ళ గురువు ఉన్నాడు, చైనీస్ జపాన్, ఆయన గురువు అనమాట. నేను కాకా నేను రివ్యూ చెప్పాలంటే నీ కెమెరా లెన్స్ బాగుండాలి కాకా, సామాన్లు బాగుండాలి. నీ కెమెరా సామాన్లు అన్ని బాగున్నాయా? సామాన్లు బాగుంటే రివ్యూ పర్ఫెక్ట్ వస్తుంది. లెన్స్ చక్కగా పెట్టేసుకోండి. వండర్ఫుల్ డెవలప్ అయ్యి వండర్ఫుల్ మూవీ. ఓజీతో పవన్ నాకు ఇట్లా అవసరం లేదు కాక, ఆయన ఫ్యాన్స్ ఉన్నారు. ఇట్లా కనపడితే చాలుగా డెట్ ఇచ్చేస్తారు. ఇప్పుడు ఇక్కడ సుజిత్కి కావాలి, ఎందుకంటే సుజిత్ని పడుకోబెడదామని చూసారు కదా. సుజిత్ జీత్కే తమన్ మన్ బర్గే పవన్ వన్ మ్యాన్ ఆర్మీ. ఈ ముగ్గురిని కలపడానికి త్రివిక్రముడు చిన్న ప్లాన్ వేసి సాహో సినిమా చాలా బాగుంది స్టైలిష్గా అని చెప్పేసి పవన్ అన్నతో మాట్లాడిపించేసి అలాగే ఆ ప్రొడ్యూసర్తో మాట్లాడిపించేసి ఈ ముగ్గురిని కలిపిండు. ముల్లోగాలు రచ్చరచ్చంటారు కదా, ముగ్గురికి 3 చెల్ల నీళ్ళు దాపిస్తారంటారు కదా. ఇగో ఆ 3 చెల్ల నీళ్ళు దాపిస్తే ఎలా నీళ్ళు కాదు రక్తాలు దాపించు. 3 చెల్ల రక్తాలు దాపించు. రక్తాలు ఏరులై పారుతుంది. 90s 80s 70sలో రక్తాలు ఏరులై పారితే బాంబే గ్యాంగ్స్టర్లు ఎలా ఉంటుందో, ముంబైలో గ్యాంగ్స్టర్ విధానం ఎలా ఉంటుందో చూపించారు. ఆ బెల్ బాటం డ్రెస్, పవన్ అన్న లుక్ ఇరాక్ అనిపించేస్తుంది. ప్రకాష్ రాజ్కి పవన్ అన్నకి బయట పొలిటికల్గా యుద్ధం జరుగుతుంది. వాళ్ళు ఇలా సినిమాలో ఎలా కనెక్ట్ అయ్యారో అది చూపించారు. చాలా బాగుంటుంది బాండింగ్. అసలు వచ్చి చూడండి మీరు, వాళ్ళకి నిజంగా యుద్ధం జరుగుతుందా, సినిమాలో యుద్ధం జరుగుతుందా, వాళ్ళిద్దరు బాండింగ్ ఎలా ఉందో తెలుస్తుంది. సుజిత్ నిజంగా నువ్వు రాసుకున్న ప్రతి డైలాగ్ చాలా బాగా అనిపిస్తుంది. ఎమోషనల్ డైలాగ్ కానీ, లవ్ స్టోరీ సంబంధించిన డైలాగ్ కానీ ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతాము. అలాగే పవన్ అన్న జపాన్ డైలాగ్ చెప్తుంటే, ఆ జపాన్ ఇతర లాంగ్వేజ్ల దేశాలకు సంబంధించిన డైలాగ్ చెప్తుంటే, అలాగే మన ముంబై మరాఠీ డైలాగ్ చెప్తుంటే అరే ఇంత పర్ఫెక్ట్గా చెప్పగలుగుతున్నాడా మన తెలుగు బిడ్డ. కిర్రాక తెలుగు బిడ్డ కాదు, ఇప్పుడు ఇండియన్ బిడ్డ ప్రపంచ స్థాయికి వెళ్తుంది ఈ సినిమా. జపాన్, చైనా, ఈ రష్యాలో కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. వండర్ఫుల్ మూవీ. బీజిఎం బాగుంది. తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఖతర్నాక్ కొట్టాడు. సుజిత్ అయితే ఇన్ని ఆపేవాడు లేడు. మనల్ని ఎవరు ఆపేదని అంటారు కదా, సుజిత్ని ఆపేవాడు లేడు. వండర్ఫుల్ మూవీ, చాలా బాగుంది. ప్రతి ఒక్క సన్నివేశం బాగుంటుంది. సినిమాని థియేటర్కి వచ్చి చూడండి. వండర్ఫుల్ మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.